హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 20కి అయితే అందరికి స్వాగతం. డేట్ చూసుకుంటే 28th April 2020, టైం 6 PM అయితే అవుతుంది. ఈ టైం వరకు ఉన్న టెక్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకండి, చివరిదానికి అయితే చూడండి. సో అందులో మనం ఫస్ట్ అప్డేట్ గురించి మారితే, నిన్న చైనాలో అయితే MI 10 సంబంధించిన యూత్ ఎడిషన్ అయితే లాంచ్ అయితే చేశారు. సో దాంతోపాటు MiUi 12 సంబంధించిన అయితే UI ఉంటుంది కదా, దాన్ని కూడా రోల్ అయితే చేశారు. సో మన ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినామంటే 6.57 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD స్క్వేర్ ప్లస్ డిస్ప్లే చేశారు. ఇందులో AMOLED డిస్ప్లే ఉంటుంది. 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే యూజ్ చేశారు. HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 20 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. ప్రాసెసర్ 765 ప్రాసెసర్ యూజ్ చేశారు. డ్యూయల్ 5G మోడ్కి అయితే సపోర్ట్ అయితే వస్తుంది. 8+2 56GB సంబంధించిన ర్యామ్ అయితే ఉంటుంది. UFS 2.1 సపోర్ట్ అయితే తీసుకున్నారు. ర్యామ్ LPDDR4X ర్యామ్ అయితే సపోర్ట్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 అయితే వస్తుంది. MiUi 11 అయితే వస్తుంది. అఫ్ కోర్స్ మనకి వీళ్ళు MiUi 12 లాంచ్ అయితే చేశారు. బట్ ప్రెజెంట్ మనకి ఈ ఫోన్ అయితే MiUi 11 అయితే రన్ అవుతుంది. ఫ్యూచర్లో MiUi 12 అయితే రోల్ అవుట్ చేస్తామనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48 MP మెయిన్ సెన్సర్, అల్ట్రా వైడ్ యాంగిల్స్లో ఫోటోస్ తీసుకోవడానికి ఒక సెన్సార్ యూజ్ చేశారు. మైక్రో షాట్స్కి ఒక సెన్సార్ యూజ్ చేశారు. అలాగే టెలిఫోటో లెన్స్కి అయితే కూడా మనకి మొత్తంగా 4 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకి అయితే జూమ్ గురించి మారితే దీంట్లో 5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. టెలిఫోటో లెన్స్ యూజ్ చేశారు కాబట్టి 10x వరకు అయితే హైబ్రిడ్ జూమ్ అయితే ఉంటుంది. 50x వరకు అయితే ఏదైతే డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి 16 MP సంబంధించిన సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే, ఇంకా మనకి బ్యాటరీ గురించి మారితే 4160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 20 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో Type-C పోర్ట్ ఉంది. 3.5 జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. NFC సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్బిల్ట్గా మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. వీటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడినామంటే 8+6+128GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 24,800 రూపీస్ అయితే ఉంది. ఇంకా 8+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 26,950 రూపీస్ అయితే మన ఇండియన్ కరెన్సీలో ప్రైస్ చేశారు. ఇంకా హై ఎండ్ మోడల్ 8+256GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 30,150 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఉంది. కలర్స్ వచ్చేసరికి దీంట్లో మల్టిపుల్ చాలా కలర్స్ అయితే తెచ్చారు. సో బ్లూ కలర్, బ్లాక్ కలర్, అలాగే పింక్ కలర్, గ్రీన్ కలర్లో, మనకి వైట్ కలర్స్లో, సో మల్టిపుల్ కలర్స్లో అయితే ఈ ఫోన్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనకి ఇండియాకి ఎప్పుడు తెస్తారనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం లేదు. సో ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే లేవు. ఇంకా నెక్స్ట్ MiUi 12 సంబంధించిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే దీని మనకి చాలా వర్క్స్ అయితే చాలా కొత్త ఫీచర్స్ అయితే తెచ్చారనమాట. సో అప్ టు మనకి 70 ఫీచర్స్ వరకు అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. అందులో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది UI అయితే చేంజ్ అయింది. అలాగే డార్క్ మోడ్ సంబంధించిన 2.0 అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి డిమ్మింగ్ వాల్పేపర్స్ కానీ, కాంట్రాస్ట్ ఫోన్కి సంబంధించిన కాంట్రాస్ట్ సైజెస్ కానీ వీటైతే వీళ్ళు చేంజ్ చేసుకొచ్చారు. అలాగే మనకి గ్లోబల్కి సంబంధించిన ఫ్రీ విండోస్ అనేది దీంట్లో తీసుకొచ్చారు. ఇంకా మీ వీడియోస్ చూస్తున్నారు కదా, ప్రైవసీని మనం దీంట్లో ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తున్నారు. గెస్చర్స్, దాంతోపాటు క్విక్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. సో ఈ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి MiUi 12 అనేది బ్యాచ్ వైజ్గా అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. మొత్తం మనకి 3 బ్యాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ బ్యాచ్ వైజ్ అయితే వీళ్ళు దీన్ని రోల్ అవుట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇండియాకి వస్తుంది అనేసి ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో దాంతోపాటు మళ్ళీ షామి నుంచే, సో షామి వచ్చేసరికి ఏదైతే MiUi 12 లాంచ్ చేసింది కదా, సో మళ్ళీ వీళ్ళు MiUi 13 ఏదైతే ఉందో సో దీనిపైన వీళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ అయితే చేశారనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది కూడా మనకి అయితే రూమర్స్ ప్రకారం అయితే రాలేదు. సో అఫీషియల్ కంపెనీ షామి అనే వీళ్ళు మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు 12 లాంచ్ చేయకముందనే 13 మీద కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మనకి అప్డేట్ గురించి మారితే ఫ్రెండ్స్, మనం OnePlus సంబంధించిన అయితే వ్రాప్ చార్జర్ 30 వైర్లెస్ చార్జర్ మనకి చెప్పాను కదా, లాంచ్ ఈవెంట్ అయితే లాంచ్ చేశారని. సో ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ప్రైస్ చూసుకుంటే 3,900 రూపీస్ అయితే ఉంది. సో దీన్ని యూస్ చేసి OnePlus 8 Pro వచ్చేసరికి 30 minutesలో 50% వరకు అయితే ఛార్జ్ చేయొచ్చు అనేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది మనకి ప్రైస్ అయితే మాత్రం సో ఎక్కువ ప్రైస్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే సో DJI, సో ఇది వచ్చేసరికి ఒక డ్రోన్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో Mavic Air 2 అనేసి. సో దీని అయితే అనౌన్స్ అయితే చేశారు. దీంట్లో స్పెసిఫిక్గా మాట్లాడినామంటే 48 MP సంబంధించిన సెన్సార్ యూజ్ చేశారు. ఇది మనకు వచ్చేసరికి 1/2 ఇంచ్ సెన్సార్ అనమాట. సో ఇది CMOS సెన్సార్ని యూజ్ చేశారు. 4K 60 ఫ్రేమ్స్ వరకు అయితే మన వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080లో చూసుకున్నామంటే 244 ఫ్రేమ్స్ వరకు అయితే స్లో మోషన్స్లో మనకి రికార్డ్ చేయొచ్చు. HDR ఫోటోస్కి సపోర్ట్ చేస్తుంది, వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే మనకి పాండ్రోమాకి ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో మనం యూజ్ చేసి క్యాప్చర్ అయితే చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి అల్టిమేట్ ఫీచర్ వచ్చేసరికి 8Kలో మనకి హైపర్ ల్యాప్స్ అయితే క్యాప్చర్ చేస్తామని చెప్తున్నారు. సో దీని వచ్చేసరికి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రిమోట్లో మనం ఏదైతే సింగిల్ టైం ఛార్జ్ చేసామంటే అప్ టు 240 minutes వరకు అయితే దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ అయితే పొందొచ్చు. సో దీంట్లో మన ఫోన్ పెట్టుకొని మన డ్రోన్ అయితే
టోటల్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. ప్రైస్ చూసుకుంటే $799 అయితే ఉంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే ఫ్రెండ్స్, ఎప్పటికైనా మనం వెయిట్ చేస్తున్నాం గూగుల్ పిక్సెల్ బడ్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేశారు. సో వీళ్ళు వచ్చేసరికి దీంట్లో ప్రైస్ చూసుకుంటే $179 అయితే చేశారు. దీంట్లో మనకి 12mm సంబంధించిన డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. IPX4 సంబంధించిన ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. అప్ టు మనకి సింగిల్ టైం ఛార్జ్ చేసామంటే 5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 10 minutesలో మనం ఛార్జ్ చేసి అప్ టు 2.5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే పొందొచ్చని చెప్తున్నారు. ఇది Type-C పోర్ట్ అయితే ఉంటుంది మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే ఫ్రెండ్స్, నేను షామీ అయితే లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేసింది కదా, సో ఈ ఈవెంట్లో వీళ్ళు ఒక షామీకి సంబంధించిన MiUi కెమెరా యాప్ని అయితే తీసుకొచ్చారు. సో బట్ ఇది బ్యాచ్ వైజ్ అయితే రోల్ అవుట్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ, సో దీనికి కూడా కొన్ని డివైస్ అయితే సపోర్ట్ అయితే చేయాలి. దీనిలో కొన్ని మన ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నామంటే అయితే మ్యాజిక్ క్లోన్ అయితే ఉంది. అలాగే మనకి ట్యాప్ టు షూట్, అలాగే హోల్డ్ టు రికార్డ్, దాంతోపాటు ఈజీ అరేంజ్మెంట్ ఆఫ్ బటన్స్ అనేసి మనకి కెమెరా సంబంధించిన బటన్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఈజీగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్డ్ కలర్స్ అంటే థీమ్స్ కూడా మన కెమెరాస్ అయితే చేంజ్ చేసి అనేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. బట్ ఇది బ్యాచ్ వైజ్ అయితే రోల్ అవుట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. మన ఇండియాకి వస్తుందా లేదా అనేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ అయితే చేయడం లేదు. నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే ఫ్రెండ్స్, iPhone 12, సో వీటికి సంబంధించిన ఏదైతే లాంచ్ ఈవెంట్ లేట్ అవుతుంది అనేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ లాంచ్ ఈవెంట్ లేట్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏదైతే యాపిల్కి సంబంధించిన iPhone 12 ఉంది కదా, వీటికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ఈ COVID-19 వల్ల. సో అందుకనే మార్చి అయితే iPhone 12 సంబంధించిన ఏదైతే మనకి లాంచ్ ఈవెంట్ అనేది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్జీకి సంబంధించిన వెల్వెట్, సో ఇది వచ్చేసరికి ఒక ఫోన్ అనమాట. ఎల్జీ మనకి రీసెంట్గా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి కదా, సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఫీచర్స్ గురించి మాట్లాడితే 6.7 inches సంబంధించిన స్క్రీన్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 3D కర్వ్డ్ గ్లాస్ అయితే వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 48 MP, 8 MP, 5 MP సంబంధించిన సెన్సార్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 16 MP సంబంధించిన సెన్సార్ అయితే ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. IPX68 వాటర్ అండ్ డెస్టినేషన్కి అయితే సపోర్ట్ చేయబోతున్నట్టు ఇక్కడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ చూడడానికి అయితే చాలా లుక్కీగా అయితే ఉంది. సో చూద్దాం మనకి ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేసి. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుతూ జియో ప్లాన్స్ గురించి. సో వీళ్ళు ఒక జియో ప్లాన్స్ వచ్చేసరికి ఏప్రిల్లో కొన్ని జియో ప్లాన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఇక్కడ చూసుకుంటే మనకి 98 సంబంధించిన ప్లాన్ చూసుకుంటే 2 GB పర్ డేటా ఇస్తారు. మనకి 28 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. IUC చూసుకుంటే 66 paisa per minute అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మెసేజ్ చూసుకున్నామంటే 300 మెసేజెస్ అయితే ఉన్నాయి. సో ఇట్లా మనకి ప్రతి ఒక్క ప్లాన్స్ అయితే చాలా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 128 ప్లాన్, అలాగే 149 ప్లాన్ చూసుకుంటే సో 2 GB డేటా ఇచ్చారు, 1 GB డేటా ఇచ్చారు, 28 days అలాగే 24 days సంబంధించిన వ్యాలిడిటీ అయితే ఉంటుంది. IUC మనకి యాజ్ యూజువల్ 6 paisa per minute అయితే ఉంది. దాంట్లో 300 మెసేజెస్ అయితే ఉన్నాయి. ఇంకో దాంట్లో మనకి 100 మెసేజెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి మీ ప్లాన్స్ ప్లే అయితే జియో ప్రొవైడ్ చేసిన ప్లాన్స్ ఉంది కదా, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ప్లాన్స్ అయితే వీళ్ళు చేంజ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నోకియాకి సంబంధించిన ప్యూర్ వ్యూ అలాగే Nokia 3, సో ఈ 2 డివైస్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు వచ్చేసరికి ఏప్రిల్ సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అనేది రోల్ అవుట్ అయితే చేశారు. మీరు డౌన్లోడ్ సైజెస్ అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ Nokia 3 కానీ Nokia 9 యూజ్ చేస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, Huawei వచ్చేసరికి ఒక కొత్త పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ అయితే చేశారు. సో ఈ పేటెంట్ చూడడానికి ఎట్టుందంటే ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే వీళ్ళు పేటెంట్ అయితే ఫైల్ చేశారనమాట. సో ఆల్రెడీ వీళ్ళు ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు కదా, మేటెక్స్ అని చెప్పేసి. ఇది మనకి అవుట్ సైడ్ కంటే మనకి ఇట్లయితే మనకి ఫోల్డ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేసిన పేటెంట్ ప్రకారం చూస్తున్నామంటే మనకి ఇన్ఫోల్డ్ అయితే ఉంది. అంటే మనకి సామ్సంగ్ ఫోల్డ్ చూసాం కదా, లోపలికి క్లోజ్ చేసేట్టు. సో ఇలా అయితే క్లోజ్ చేయడానికి అయితే వీళ్ళు పేటెంట్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ఒక డిస్ప్లే అయితే ఉంది. మన కెమెరా డిపార్ట్మెంట్ అనేది సైడ్గా తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ మనకి సామ్సంగ్ తీసుకొచ్చిన పేటెంట్ లాగైతే ఇది తీసుకొచ్చారు. ఇది మనకి రియల్ లైఫ్లో రావడానికైతే టైం అయితే పడుతుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే సో ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్ అలాగే మనకి జియో అనేది కలిసిపోయారు కదా, సో వీళ్ళు వచ్చేసరికి జియో మార్ట్ అనేది ఇప్పుడు వాట్సాప్ ద్వారా అయితే ప్రమోషన్ అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే మీరు వాట్సాప్ నుంచి అయితే మీరు జియో మార్ట్లో అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి ప్రొసీజర్ ఎలా అని చెప్తే, సో ఫస్ట్ ఇక్కడ మీకు కాంటాక్ట్ కనపడుతుంది కదా, సో 8854 అలాగే 840 అనేసి. సో ఈ నెంబర్ని అయితే మీరైతే సేవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సేవ్ చేసుకున్నాక అక్కడ మీరు హాయ్ అనేసి టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో హాయ్ అని టైప్ చేశాక మీకు హైపర్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అయితే వాట్సాప్ సంబంధించిన మెసేజ్లు అయితే, సో అక్కడైతే మీరు హైపర్ లింక్ అయితే క్లిక్ చేయాలి. మీరు డైరెక్ట్ జియో మార్ట్కి అయితే వెళ్తారు. అక్కడ మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన లొకేషన్స్ అలాగే డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేసేయండి. అక్కడి నుంచి మీరు మీకు ఏం కావాలన్నా గ్రాసరీస్ కానీ మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే మీరు అక్కడి నుంచి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ రోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయింది. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.